డిఎస్సి 2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని పార్వతీపురం మాజీ శాసనసభ్యుడు అలజంగి జోగారావు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఈరోజు యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో 4 రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలు ఆగస్టు 9 వరకు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. మొదటి రోజు నిర్వహించిన దీక్షలో ఉదయం బల్జిపేట మండలం యువత, మధ్యాహ్నం పార్వతీపురం పురపాలక సంఘం యువత పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు దీక్షలకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేయడంతో పాటు ఆగస్టు 10వ తేదీన పార్వతీపురం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. డిఎస్సి అభ్యర్థులు, వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బలగా శ్రీరాములు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రమేష్, కొండపల్లి బాలకృష్ణ, పాలవలస మురళీకృష్ణ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, ప్రసాద్, ఎంపీపీలు సిద్ధ జగన్నాథం, రవికుమార్, సాయిరాం, యువజన విద్యార్థి విభాగాల రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదం